Hi guys, welcome back to Man of Cricket. India vs South Africa థర్డ్ T20. ఇండియా కంఫర్టబుల్గా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా తీసుకుంటే బోత్ బ్యాట్ అండ్ బాల్తో విఫలమైంది. ఇండియా బ్యాట్తో రాణించింది, అలాగే బౌలింగ్లో అదరగొట్టింది. సౌత్ ఆఫ్రికా చేసిన మిస్టేక్స్ ఏంటి, అలాగే ఇండియా వాట్ డిడ్ వెల్ అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే టాస్ వచ్చేసరికి ఇండియా గెలిచింది. ఇండియా గెలిచి బౌలింగ్ చూజ్ చేసుకుంది. సో ఇండియాలో 2 చేంజెస్ ఉన్నాయి, ఎందుకంటే లైక్ అక్షర్ పటేల్ వాజ్ అన్వెల్, సో తన ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి పర్సనల్ రీజన్స్ వల్ల తను అవైలబుల్ లేడు, సో తనకు రిప్లేస్మెంట్గా హర్షిత్ రాణా వచ్చాడు. అండ్ సౌత్ ఆఫ్రికా సైడ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా సైడ్ దే మేడ్ 3 చేంజెస్. మిల్లర్, లిండే అండ్ సిప్మాలా వీళ్ళ ముగ్గురు వెళ్ళారు. సో వాళ్ళ ప్లేస్లో కార్బిన్ బాస్క్, అలాగే ఆండ్రిచ్ నార్జే అండ్ ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళ ముగ్గురు వచ్చారు. సో ఫస్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా 4th బాల్ హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రిజా హెండ్రిక్స్ వచ్చేసరికి LBW. సో ఇండియా టీం రివ్యూ చేసుకుని సక్సెస్ఫుల్ చేసి సో రిజా హెండ్రిక్స్ అనేది డక్అవుట్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ 2వ ఓవర్లో క్వింటన్ డీకాక్, హర్షిత్ రాణా బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్ తను కూడా LBW అయ్యాడు. అండ్ 3వ ఓవర్లో చూసుకుంటే మూడో ఓవరు హర్షదీప్ సింగ్ మళ్ళీ డాట్ బాల్స్ వేశాడు. అండ్ బాల్ చూసుకుంటే స్వింగ్ అనేది మంచిగా ఉంది, సీమ్ మూమెంట్ ఉంది, స్వింగ్ మూమెంట్ ఉంది, 2 ఉంది. బ్యాట్మెన్స్కి అనేది గాల్లో చాలా కష్టంగా అయింది ఇనిషియల్ 3 ఓవర్స్లో. సో ఏవైతే ఆ ఎర్లీ వికెట్స్ రావడం వల్ల. అండ్ 4th ఓవర్లో చూసుకుంటే హర్షిత్ రాణా మళ్ళీ డెవాల్డ్ బ్రూవిస్ను బౌల్ చేశాడు. సో అక్కడికి చూసుకుంటే ఇంకా ఒకనొక సిచ్యువేషన్లో 7 for 3. సో మ్యాచ్ అనేసరికి డెడ్ అంక. దానివల్ల సౌత్ ఆఫ్రికా అనేది ఫుల్గా ఫంబుల్ అయిపోయింది. సో మొత్తం డిఫెన్సివ్ అయ్యారు. మళ్ళీ 5వ ఓవర్లో స్కోర్ చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ 5 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 15 for 3. ఇమాజిన్ 15 for 3. సో లోయెస్ట్ స్కోర్ ఏదైతే, బట్ లాస్ట్ ఓవర్లో ఏదైతే హర్షిత్ రాణా చేసిన 3వ ఓవర్లో 10 runs చేయడం వల్ల సో పవర్ ప్లే స్కోర్ వచ్చేసరికి 25/3. అది కూడా చాలా లో స్కోర్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పాం, ఫస్ట్ 6 ఓవర్స్ కల్లా 45 to 50+ స్కోర్ ఉండాలని చెప్పాం. ఎందుకంటే ఫస్ట్ 2 ఓవర్స్ గేమ్ స్లోగా ఉంటుంది పిచ్, తర్వాత ఫస్ట్ 2 ఓవర్స్ స్వింగ్ ఉంటుంది, తర్వాత బాల్ అనేది మంచిగా వస్తుంది. సో 45 to 50 అనేది మనం పెద్ద ప్రివ్యూలో చేసాం. బట్ ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 20 runs షార్ట్గా ఉన్నారు. సో ఇక్కడే సగం మ్యాచ్ కానీ అని చెప్పొచ్చు. అలాగే చూసుకుంటే హార్దిక్ పాండ్యా పవర్ ప్లే అయిపోయాగానే హార్దిక్ పాండ్యా 7వ ఓవర్ వచ్చాడు బౌలింగ్కు. 7వ ఓవర్లో వచ్చి తను ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ తీశాడు. సో ఇంకా తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ తీసిన తర్వాత గేమ్ అనేది కొంచెం స్లోగా అయింది. స్లోగా ఎడెన్ మార్క్రమ్ అండ్ డొనోవన్ ఫెరేరా బ్యాటింగ్ ఇద్దరు కొంచెం డొనోవన్ ఫెరేరా అండ్ కార్బిన్ బాస్క్ బ్యాటింగ్ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ 10 ఓవర్స్కు స్కోర్ చూసేసరికి 44. మన 10 ఓవర్స్కు చెప్పిన స్కోర్ వచ్చేసరికి 90. ఇక్కడ ఆల్మోస్ట్ 50 runs షార్ట్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో గన్. ఇక్కడ కూడా వాళ్ళు విఫలమయ్యారు. అండ్ 11th ఓవర్లో వచ్చేసరికి శివం దుబే బౌలింగ్కి వచ్చాడు. సో అక్కడ శివం దుబే వచ్చేసరికి కార్బిన్ బాస్క్ ఇన్సైడ్ ఎడ్జ్ బాల్ వచ్చేసరికి పడగానే ఇన్సైడ్ లోపలికి వచ్చి బౌల్ చేశాడు. సో కార్బిన్ బాస్క్ అవుట్ అయ్యాడు. అండ్ 13వ ఓవర్లో సేమ్ శివం దుబే బౌలింగ్లో డొనోవన్ ఫెరేరా క్యాచ్ అక్షర్దీప్ వదిలేశాడు. అండ్ నెక్స్ట్ వరుణ్ వచ్చాడు. సో వరుణ్ వచ్చేసరికి డెనవన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సో డెనవన్ ఈ సిరీస్లో వరుణ్ చక్రవర్తి కావడం ఇది 2వసారి. అండ్ సో 15 ఓవర్లకు స్కోర్ చూసుకుంటే 77. సో వరుణ్ చక్రవర్తి మళ్ళీ వచ్చి మార్కో జెన్సన్ను కూడా అవుట్ చేశాడు. మార్కో జెన్సన్ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. సో ఇమాజిన్, సో ధర్మశాల అనేది పూర్తిగా బౌలింగ్ పిచ్. సో బౌలింగ్ పిచ్లో ఇఫ్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి ఒక్క స్పిన్నర్ లేడు. సో అలాంటి పిచ్లో వరుణ్ చక్రవర్తి డిడ్ ఫ్యాబులస్ అని చెప్పచ్చు. అసలు మార్కో జెన్సన్ అయితే అసలు బాల్ను రీడ్ కూడా చేయలేదు, గుడ్డిగా ఇట్లా బ్యాట్ అడ్డం పెట్టాడు, బాల్ చూసుకుపోయింది. అసలు బాల్ అనేది రీడ్ చేయలేదు.
సో దీంతో వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి 50 వికెట్స్ మైల్ స్టోన్ కూడా అచీవ్ చేశాడు, చాలా అంటే చాలా ఫాస్ట్గా. అండ్ సో ఆల్మోస్ట్ లైక్ తర్వాత 17th ఓవర్లో కొంచెం రన్స్ చేయడానికి ట్రై చేశారు. లైక్ హార్దిక్ పాండ్యా ఓవర్లో అరౌండ్ ఒక 11 రన్స్. లైక్ మార్క్రో మంచిగా బ్యాటింగ్, లైక్ లోన్ వారియర్గా బ్యాటింగ్ చేశాడు. అండ్ 18th ఓవర్ ఏదైతే హర్షిత్ రాణా వేశాడో ఆ ఓవర్లో ఆల్మోస్ట్ 18 రన్స్ వచ్చాయి. సో మార్క్రమ్ వచ్చేసరికి 2 సిక్స్లు అలాగే ఒక 4 కొట్టాడు. ఏదైతే ఫ్లాట్ 6 కొట్టాడు, దట్ వాజ్ ఫ్యాబులస్. మంచి రిస్ట్ పవర్ యూజ్ చేసి స్ట్రైట్గా ఫ్లాట్ 6 వేసాడు, అది చూడడానికి బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఓవర్ వచ్చేసి సో ఆ ఓవర్లోనే మార్క్రమ్ వచ్చేసరికి 50 కంప్లీట్ చేశాడు. సో ఇలాంటి టఫ్ పిచ్లో అలాంటి చాలా ఆఫ్టర్ చాలా టైం తర్వాత మార్క్రమ్ వచ్చేసరికి 50 కొట్టాడు. కమ్బ్యాక్ గ్రేట్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు మార్క్రమ్. అండ్ హర్షదీప్, సో నెక్స్ట్ హర్షదీప్ వచ్చాడు. 19th ఓవర్లో హర్షదీప్ వచ్చి మార్క్రమ్ వికెట్ తీసేశాడు. అండ్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి జన్సన్ ఆండ్రిచ్ నోర్జేని స్టంప్ అవుట్ చేశాడు. అలాగే బ్యాట్మన్ వచ్చేసరికి డీప్లో క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. సో ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి 117 పరుగులకు ఆల్అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికా నుంచి మార్క్రమ్ 61 రన్స్ చేశాడు. దొనెవెనే ఫెరేరియా 20 రన్స్ చేశాడు. అండ్ ఆండ్రిచ్ నోర్జే 12 రన్స్. సో వీళ్ళు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్స్ చేశారు, మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్స్. సో ఇండియా వైపు నుంచి చూసుకుంటే మన బౌలర్స్ అందరికీ వికెట్లు వచ్చాయి. హర్షదీప్ సింగ్ అయితే కొట్టాడు. 4 ఓవర్లకు ఓన్లీ 14 రన్నులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే హర్షిత్ రాణా 4 ఓవర్లలో 34 రన్స్ కొట్టించుకొని 2 వికెట్స్ తీశాడు. అలాగే కుల్దీప్ యాదవ్ 2 ఓవర్లు వేసి ఆల్మోస్ట్ 11-12 సమ్వేర్ తను కొట్టించుకొని తను 2 వికెట్స్ తీశాడు. అలాగే వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి 11 రన్నులు మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు. సో ఏదైతే హార్దిక్ పాండ్యా ఈ వికెట్ తీయడం వల్ల సో తను 100 వికెట్స్ కంప్లీట్ చేశాడు. 100 వికెట్స్ కంప్లీట్ చేశాడు. సో ఇండియా తొలి బ్యాట్మెన్ 100 వికెట్స్ కంప్లీట్ చేసి అలాగే 1000 రన్స్ ఉన్న బ్యాట్మెన్. కుడోస్ టు కుంగ్ పాండ్యా. సో ఒక షాకింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 26 నవంబర్ 2016లో బూమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు డెబ్యూట్ చేశారు. సో ఆ ఇద్దరు ప్లేయర్స్ ఇప్పుడు T20లలో మొన్న ఏదైతే ఫస్ట్ మ్యాచ్లో బూమ్రా 9th డిసెంబర్ జరిగిన ఆ మ్యాచ్లో బూమ్రా వచ్చేసరికి 100 వికెట్స్ కంప్లీట్ చేశాడు. ఇవాళ 14th డిసెంబర్ ఏదైతే మ్యాచ్ జరిగిందో ఇక్కడ హార్దిక్ అనేది 100 వికెట్స్ కంప్లీట్ చేశాడు. సో దీన్ని బట్టి చూస్తే హార్దిక్ లాంటి ఆల్రౌండర్ మన ఇండియాకు దొరకడం ఎంత సెట్టో ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి 117 పరుగుల తేడాతో పరుగులను లక్ష్యంగా దిగిన ఇండియా వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా అనేది ఫస్ట్ బాలే లూజ్ బాల్స్ వేశారు. ఫస్ట్ 2 to 3 ఓవర్స్ వాళ్ళు లూజ్ బాల్స్ వేశారు. ఫస్ట్ ఓవర్లో చూసుకుంటే ఫస్ట్ బాలే ఎంగిడి వచ్చేసరికి లెగ్ సైడ్ బాల్ వేసాడు పికప్ షాట్తో. అభిషేక్ శర్మ 6, అలాగే లెగ్ బైస్ ఒక 4 పోయింది. అలాగే అభిషేక్ వచ్చేసరికి ఒకటి అవుట్ సైడ్ 4 కొట్టాడు. ఓవరాల్ చూసుకుంటే ఫస్ట్ ఓవర్లో 16 రన్స్ వచ్చాయి. సెకండ్ ఓవర్లో మార్కో జెన్సన్ వేసాడు. తన ఓవర్లో కూడా అభిషేక్ శర్మ ఒక 6 ఒక 4 కొట్టి ఆ ఓవర్లో కూడా 6-4. అలాగే శుభ్మన్ గిల్ నుంచి ఒక 4. సో ఆ ఓవర్లో కూడా 16 రన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ బ్యాట్మెన్ వేసాడు. సో 3వ ఓవర్లో బ్యాట్మెన్ వేసాడు. సో అతని ఓవర్లో కూడా ఆల్మోస్ట్ 2 4లు వచ్చాయి. అండ్ 4వ ఓవర్ వచ్చేసరికి మార్కో జెన్సన్ వేసాడు. సో తనకు అది ఒక డీసెంట్ ఓవర్, అరౌండ్ 7 రన్స్ మాత్రమే వచ్చాయి. సో 5th ఓవర్లో మళ్ళీ బ్యాట్మెన్ వచ్చాడు. సో అక్కడ అభిషేక్ శర్మ మళ్ళీ రెచ్చిపోయాడు. 5 ఒక 4 ఒక 6 కొట్టాడు. అండ్ 6th ఓవర్లో కార్బిన్ బాస్కి వచ్చాడు. అక్కడ వచ్చేసరికి వికెట్ పడింది. అభిషేక్ శర్మ అనేది అవుట్ అయ్యాడు. సో 18 బాల్స్కు 35, దట్స్ ద మ్యాచ్ డిఫరెన్స్. సో ఏదైతే ఆ నాకుందో 18 balls 35, దట్స్ కొంచెం ఇండియా తడబడకుండా కంఫర్టబుల్గా గెలవడానికి కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే లేటర్ ఆర్డర్లో ఇండియా అనేది స్ట్రగుల్ అయింది.
సో పవర్ ప్లే అయిపోయేసరికి మన స్కోర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 68-1. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్ డిఫరెన్స్ మీకు కనపడుతుంది. సో ఫస్ట్ 10 ఓవర్లు మనమైతే ప్రివ్యూలో మాట్లాడామో పవర్ ప్లే స్కోర్ వచ్చేసరికి 45 దాటాలని. సో సౌత్ ఆఫ్రికా చూసుకుంటే 25-3 అండ్ ఇండియా చూసుకుంటే 68-1. సో దేర్స్ డిఫరెన్స్, అక్కడే డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకు. ఆల్మోస్ట్ 40 రన్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి దట్స్ ద వన్ దట్ ఈస్ డిసైడింగ్. అండ్ ఓవరాల్గా అండ్ 10 తర్వాత కొంచెం స్కోర్ డౌన్ అయిందని చెప్పచ్చు. సో 10 ఓవర్ల స్కోర్ చూసుకుంటే 88-1. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే 10 ఓవర్స్కు 44, ఇండియా చూసుకుంటే 10 ఓవర్లకు 88. ఆల్మోస్ట్ డబల్ ఉన్నాం. 10 ఓవర్స్కి వచ్చేసరికి వాళ్ళు 44, మనం వచ్చేసరికి 88. సో అక్కడ ఒకటి అది కూడా మనమే. అండ్ 12 ఓవర్స్లో సో 12 ఓవర్లు వచ్చేసరికి గిల్ అనేది అవుట్ అయ్యాడు. సో గిల్ బాల్ టు బాల్ నాకు లైక్ 28 బాల్స్కు 28 రన్స్. బట్ ఈవెన్ స్టార్టింగ్లో కొన్ని బౌండరీస్ వచ్చాయి, ఒక 2 బౌండరీస్ కంఫర్టబుల్గా కొట్టాడు. తర్వాత నెక్స్ట్ లైక్ కొన్ని ఎడ్జ్ తీసుకొని వెళ్ళిపోయాయి. సో గిల్ అనేది లైక్ ఈవెన్ దో స్టార్టింగ్లో బౌండరీస్ వచ్చాయి, తర్వాత చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు. కొన్ని లక్కీ ఛాన్సెస్ కూడా వచ్చాయి. సో సుమన్ గిల్ వచ్చేసరికి ప్యూర్ లైక్ తన అవుట్ ఆఫ్ ఫామ్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో తిలక్ వర్మ కూడా కొంచెం లైక్ ఒక బౌండరీ వచ్చి రాగానే బౌండరీ కొట్టాడు, లైక్ తర్వాత ఒక ఎడ్జ్ చేసుకొని బౌండరీ వెళ్ళిపోయింది. బట్ తను కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాడు. లైక్ స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ లైక్ బాల్ అనేది కొంచెం పేసర్స్కు కొంచెం హెల్ప్ ఉంది. అండ్ సో ఇక్కడికి 10 ఓవర్లకు వచ్చేసరికి 88-1. 15వ ఓవర్లో 12వ ఓవర్లో సుబ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అలాగే 15వ ఓవర్లో ఇంగిడి బౌలింగ్లో సూర్య వచ్చేసరికి 2 బౌండరీస్ కొట్టాడు. బట్ అదే ఓవర్లో తను కూడా లెగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. సో సూర్య అనేది కూడా కంఫర్టబుల్గా 2 బౌండరీస్ బాగా కొట్టాడు. బట్ తన బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. సో ఎలా చెప్పాలంటే లైక్ బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు చెప్పడానికి ఈజీ ఏంటంటే, సూర్య యూజువల్లీ ఆ బాల్స్ వచ్చేసరికి ఈజీగా 6 కొడతాడు, బట్ ఆ బాల్ దొరికేశాడు. సో అక్కడ తెలుస్తుంది బ్యాడ్ ఫామ్ అనేది. అండ్ సో లాస్ట్ ఓవర్లో బ్యాట్మెన్ బౌలింగ్లో దుబే వచ్చేసరికి ఒక 6 ఒక 4తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. సో కరెక్ట్గా చూసుకుంటే దుబే పర్ఫెక్ట్ ప్లేస్, సో నెంబర్ 5లో. సో అది ఈ మ్యాచ్లో వచ్చాడు. సో రిజల్ట్ డిఫరెంట్. సో దుబే రాగానే లైక్ ఒక 6 ఒక 4 కొట్టాడు. ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి బౌలింగ్లో అనేది చాలా అంటే చాలా లెన్స్ పర్ఫెక్ట్ లేవు. సో ఫస్ట్ 3 ఓవర్స్లో వాళ్ళు ఆల్మోస్ట్ 43 రన్స్ ఇచ్చారు. సో దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. సో వెన్ యూ ఆర్ మీకు టార్గెట్ 117 ఉన్నప్పుడు లైక్ లో స్కోరింగ్ మ్యాచెస్లో సో మీరు ఫస్ట్ 3 ఓవర్స్లో 10-11 అలా ఇవ్వాలి అంతే. లైక్ పిచ్ బౌలర్స్కి సహకరిస్తున్నప్పుడు అలాంటి బాల్ చేయాలి. బట్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే అది మొత్తం లూజ్ బాల్ చేసింది, ఈజీ స్కోరింగ్ బాల్స్. సో ఇండియా బ్యాట్మెన్స్ అనేది ఈజీగా వదలలేదు, స్కోర్ చేసేసారు, అక్కడే రాబట్టుకున్నారు. సో సౌత్ ఆఫ్రికా నుంచి చూసుకుంటే నాకు ఓన్లీ మంచిగా బౌలింగ్ అనిపించిందని చెప్తే లైక్ ఆండ్రిచ్ నోర్జే వాజ్ లైక్ పర్ఫెక్ట్ లెంత్లో వేస్తున్నాడు, పర్ఫెక్ట్గా వేసాడు బాల్. సో అదే రేంజ్లో సౌత్ ఆఫ్రికా వేసిందంటే లైక్ ఫస్ట్ 3 ఓవర్స్ కట్టుదిట్టంగా వేసిందంటే మ్యాచ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండేది. అలాగే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో నుంచి చూసుకున్న వాళ్ళు కొంచెం సెలవులోకి వెళ్ళిపోయారు. లైక్ ఫస్ట్ 2 to 3 ఓవర్స్ ఓకే స్వింగ్ ఉంది, లైక్ సీ మూమెంట్ ఉంది. తర్వాత కొంచెం బ్యాటింగ్ అనేది కొంచెం బెటర్ చేసిండాల్సింది, బట్ దే డిడ్ రాంగ్. సో ట్రిస్టన్ స్టబ్స్ ఫామ్ అనేది బాగాలేదు. రిజా హెండ్రిక్స్ మైనస్, అలాగే డెవల్డ్ బ్రూవిస్ అనేది లైక్ సమ్హౌ టాప్ ఆర్డర్లో వర్కౌట్ అవ్వడం లేదు. సౌత్ ఆఫ్రికాకి చాలా అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళ నుంచి పాజిటివ్ అంటే లైక్ మార్కోజెన్స్ లైక్ మార్క్ బ్యాటింగ్ అని చెప్పచ్చు. అలాగే మిడిల్ ఓవర్స్లో వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా డిడ్ వెరీ వెల్. సో వాళ్ళు మిడిల్ ఓవర్స్లలో పర్ఫెక్ట్గా వేశారు. సో ఫస్ట్ 3 ఓవర్స్ వాళ్ళ మైనస్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ 3 ఓవర్స్ అనేది సమ్వేర్ అరౌండ్ 10 to 15 రన్స్ మధ్య ఇచ్చేది ఇండియా మీద ప్రెషర్ బిల్డ్ అయ్యేది. సో మ్యాచ్ అనేది ఇంకొంచెం టైట్ అయ్యేది అది. సో దే డిడ్ రాంగ్. సో ఓవరాల్గా ఇండియా నుంచి చూసుకుంటే హర్షదీప్ సింగ్ అనేది అదరగొట్టాడు. లైక్ ఎందుకు T20కి టాప్ వికెట్
టేకర్ అనేది మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు. అండ్ హర్షిత్ రాణా, వావ్ వాట్ ఏ మ్యాన్, లైక్ హర్షిత్ రాణా సూపర్. సో లైక్ ఏదైతే క్వింటన్ డికా కేసీఆర్ బాలో వాజ్ ఫ్యాబులస్. సో అలాగే వరుణ్ చక్రవర్తి గురించి ఏం చెప్పగలం, ఎంతని చెప్పగలం, ద మ్యాన్ ఇట్స్ లైక్ ప్యూర్ టాలెంట్. సో లైక్ ఫారినర్స్ని ఈజీగా పిక్ చేసేస్తాడు, వికెట్లు లేపి పడేస్తాడు. అండ్ సో శుభం దూబే చూసుకుంటే బౌలింగ్ అనేది అదరగొట్టాడు. సో లైక్ ఈవెన్ లైక్ ఇన్ఫ్యాక్ట్ తన ఓవర్స్లో ఒక బౌండరీ 2 క్యాచెస్ మిస్ అయ్యాయి. లైక్ హర్షదీప్ సింగ్ ఒకటి వదిలాడు, అలాగే హూ ఇస్ దట్ గాయ్ హర్షిత్ రాణా కూడా ఒక క్యాచ్ వదిలాడు, లేదంటే హీ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ లైక్ 2 వికెట్స్ విత్ 17, 3 వికెట్స్ ఆర్ 17 విత్ 15 ఆర్ లైక్ సో దీన్ని బట్టి చూస్తే డూబే ఎంత వర్స్టైల్ ఆల్రౌండరో మీకు ఈ మ్యాచ్తో నాకు క్లియర్గా తెలిసింది అనుకుంటా. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మనం చాలాసేపు మాట్లాడాం. సో ప్లీజ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఆక్షన్ వీడియోస్ మన్నాడు స్టార్ట్ అవుతుంది కదా. సో ఆక్షన్కి సంబంధించిన వీడియోస్ లైక్ పాసిబిలిటీ ఏంటి అనేది పోస్ట్ చేస్తాను. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.